దయచేసి కొన్ని రోజులు ఏదైతే యూజ్ ఆఫ్ ఇన్వెస్ట్ చేశారో ఆ డబ్బులు ఫోన్ పేలు కొట్టించుకుంటే ఖచ్చితంగా హోల్డ్ అవుతుంది. ఆల్రెడీ దీని మీద సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేస్తున్నారు. ఒకటి. రెండోది, రిపోర్ట్ చేసినప్పుడు యూజ్ యాప్లో ఫ్రాడ్ స్టార్ ఎవడైతే ఉంటాడో ఎటు ఈ యూజ్ యాప్ అనే కాదు, ఏ లోన్ యాప్లో డబ్బులు తీసుకున్నా ఫస్ట్ వరకునే డబ్బులు ఇస్తారు, తర్వాత కడతానే ఉంటారు. అదేనా? నా పేరు షేక్ మహబూబ్ బాషా, దోర్నాల, ప్రకాశం జిల్లా. హుజ్ దాంట్లో డబ్బులు 33,000 కట్టిన, చైన్ పెట్టి, బంగారం చైన్ పెట్టి నేను 33,000 కట్టిన తర్వాత మస్తాను అలీ 615 రూపాయలు వస్తాయి నెల రోజుకి అని చెప్పి మీ సంసారం నడుస్తుంది, అది నడుస్తుంది అని చెప్తే నేను 33,000 కట్టిన. కట్టు అని డబ్బులు 16,500 నేను కట్టిన తర్వాత మా చెల్లెలు కూడా కమ్మల వేరే వాళ్ళ కాడ పెట్టి 16,500 తెచ్చి నా చేతికి ఇస్తే నేను మస్తానుల చేతికి 16,500 ఇచ్చిన. మళ్ళీ నేను బేస్తవారం పోతే ఏంది డబ్బులు ఇవ్వలేదా అని చెప్తే నేను మంగళవారం రమ్మన్నారు. మంగళవారం పోతేనేమో ఎత్తేసినారని చెప్పినారు. ఈ అమ్మాయికి, మా చెల్లెలికి 10 పైసలు ఇవ్వకుండా డబ్బులు మొత్తము అకౌంట్ నెంబర్ గుర్తు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు డబ్బులు వేయకుండా 10 పైసలు నేను ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తుంది వాళ్ళ భార్య. చెప్పిన తర్వాత మస్తాను వాళ్ళకి మేము అడిగి ముందు ఏం మస్తాను వాళ్ళు ఇంత ఫ్రాడ్ చేస్తున్నావు, ఏంది కథ అని మేము మర్యాదగా అడిగితే నేనేం చేయమంటూ పైనుంచి ఆర్డర్ వచ్చిందంటే నువ్వు చెప్పిన తర్వాతనే కదా మేము వేసింది, లేకుంటే వాళ్ళు తెలియదు, మాకు ఎవరు తెలియదు, దూరాలు నువ్వు ఒక్కడే మాకు తెలిసింది, నీ మీద మేము నమ్మకంగా వేసినాం, నమ్మకంగా నువ్వు ఇవ్వాలి కదా అని చెప్తే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని వాళ్ళు చెప్తున్నారు. మాకు నా అన్యాయం జరిగింది. ఇట్టోళ్ళు చాలా మంది దూరణాలు ఉన్నారు, వాళ్ళు బయటికి రాకుండా ఉన్నారు. నా పేరు సిద్దిక్. ఈ మధ్యకాలంలో దోర్నాల మండలంలో హ్యూజ్ యాప్ అని ఒకటి వచ్చిందనమాట. కొంతమంది వ్యక్తులు ఫంక్షన్ చేసి భారీగా హ్యూజ్ యాప్ని ప్రమోట్ చేశారు. దానివల్ల కొంతమంది లబ్ధి పొందారు, కొంతమంది పొందలేదు. తద్వారా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి చాలామంది దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మొన్న మంగళవారం విత్డ్రాలని చెప్పేసి అందరికీ దాంట్లో మెసేజ్ వచ్చింది. అందరూ విత్డ్రాలు చేసుకుంటామని చెప్పేసి ఆశగా ఎదురు చూశారు. చూసిన తర్వాత ఆ యాప్ అనేది ఎత్తేసాడు. అంటే ఇది సైబర్ క్రైమ్ కింద వస్తుంది. వాళ్ళు ఎవరైతే హ్యూజ్ యాప్లో జాయిన్ అయిన వాళ్ళ అకౌంట్లు మొత్తం ఫ్రీజ్ అయ్యాయి, హోల్డ్లో పడ్డాయి. వాళ్ళు కూడా ఎవరైతే హ్యూజ్ యాప్లో జాయిన్ అయిన వాళ్ళు వేరే వాళ్ళు జాయిన్ కాని వాళ్ళకు కూడా ఫోన్పేలు కొడుతుంటే వాళ్ళ అకౌంట్లు కూడా హోల్డ్లో పడుతున్నాయి. కాబట్టి దోర్నాల మండల ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే నా అకౌంట్లో కూడా 700 రూపాయలు కట్ అయిపోయినాయి. అంటే ఆ హ్యూజ్